హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ డిసెంబర్. అందరు ఎలా ఉన్నారు? వావ్, ఇట్స్ బిన్ సూపర్ బిజీ వీక్, ఎస్పెషలీ చర్చెస్కి, చర్చ్ గోయింగ్ పీపుల్కి. అసలు డిసెంబర్ 1st నుండి ప్రాక్టీసెస్ అని, కొరియోగ్రఫీస్ అని, స్కిట్స్ అని చాలా చాలా బిజీగా ఉంది. ఫర్ మీ ఎస్పెషల్లీ అస్సలు టైమే లేదు. ఎందుకంటే మా చర్చ్లో వి స్టార్టెడ్ ఎ ప్రోగ్రామ్ కాల్ ఇంటింటా క్రిస్మస్. అంటే ప్రతి హౌస్లో క్రిస్మస్ మాట. సో ఇట్స్ బీన్ హౌస్ ఆఫ్టర్ హౌస్. నిజంగా క్రీస్తు జననాన్ని, ద బర్త్ ఆఫ్ జీసస్ని ఇంత ఎర్లీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ శుభవార్తని ఎవ్రీ హౌస్లో మేము ప్రకటిస్తూ ఉంటే ఎంత సంతోషము, ఎంత ఎక్సైట్మెంట్, ఎంత ఫన్ అనుభవించాము. సో లాస్ట్ వీక్ ఎపిసోడ్ని మిస్ అయ్యాను, కానీ ఈ వీక్ ప్రీవియస్ వీక్ ఎపిసోడ్ అండ్ ఈ వీక్ ఎపిసోడ్ నేను పోస్ట్ చేయాలని షెడ్యూల్ చేసుకున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. యాజ్ యూ హ్యావ్ సీన్ ద టైటిల్, ఈరోజు జోసెఫ్స్ క్రిస్మస్ లెసన్స్ ఫర్ టుడేస్ యూత్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. సో ఎవ్రీ వీడియో, ఎవ్రీ ఎపిసోడ్ దట్ ఐమ్ పోస్టింగ్, ప్రతి వీడియోలో కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ థింగ్స్ ఫర్ అ యూత్. మన యవనస్తులకి చాలా ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతున్నాను, సో దట్ ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ టు అస్. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. సో ఇది మీ ఫస్ట్ టైం అయితే స్టాప్, లైక్ ద వీడియో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్ కూడా మీరు మిస్ అయినట్లయితే ఐ విల్ లింక్ ఇట్, వాచ్ దట్ ఎపిసోడ్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ ఎపిసోడ్. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ టాపిక్. సో ద ఫస్ట్ క్రిస్మస్ లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. జోసెఫ్ నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి క్రిస్మస్ పాఠం ఏంటి అంటే, డు నాట్ బీ లెడ్ బై యువర్ ఇమోషన్స్ బట్ బీ లెడ్ బై గాడ్. మీ భావోద్రేకాల చేత నడిపించబడకుండా దేవుని చేత నడిపించబడండి. వాట్ డు ఐ మీన్ బై దిస్? సో మొట్టమొదటిగా ఇమోషన్స్ అంటే ఏంటి? ఇమోషన్స్ అంటే హ్యాపీనెస్, సాడ్నెస్, ఇంకా యాంగ్రీ, ఇవన్నీ కూడా ఇమోషన్స్లోకి వస్తాయి. ఇమోషన్స్ ఎవరు పెట్టారని చూస్తే దేవుడే మన బాడీలో పెట్టాడు. వీఆర్ డిజైన్ దట్ వే. సో మనం ఆల్రెడీ అడాల్సెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. అడాల్సెన్స్ అనే ఫేజ్ ప్రతి యంగ్స్టర్ కూడా దాటుకొని వెళ్ళాలని. సో ఇమోషన్స్ అనేవి ఎక్కువగా ర్యాపిడ్గా ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయంటే యవనస్తుల్లో కనిపిస్తాయి. సో యవనస్తులు మనకి చాలా ఇమోషన్స్ వస్తాయి. వచ్చిన ఇమోషన్ బట్టి మనం అది చేసేయాలనుకుంటాం. ఏదనిపిస్తే వెంటనే అది జరగాలి, ఏదనిపిస్తే ఇంకా నిర్ణయించుకుంటాం. ఐ ఫీల్ లైక్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్ అన్న ట్రెండ్లో మనం రన్ అవుతూ ఉంటాం యవనస్తులు. ఎస్పెషలీ గర్ల్స్ అయితే మనకున్న టైటిలే ఇమోషనల్ బీయింగ్స్. వెంటనే కోపడతాం, వెంటనే నవ్వుతాం, వెంటనే ఏడుస్తాం. సో నాట్ జస్ట్ పర్టికులర్లీ గర్ల్స్, కానీ గర్ల్స్ అండ్ బాయ్స్ మన యంగ్ స్టేజ్లో వీఆర్ సో మచ్ లెడ్ బై అవర్ ఇమోషన్స్. మనకి ఏమనిపిస్తే, ఎలా ఫీల్ అవుతాయి, అలా మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తాం. సో ఇమోషన్స్ మనం ఆల్రెడీ చూసాం, దే ఆర్ గుడ్ బట్ నాట్ బ్యాడ్ అని చూసాం. అయితే ఇమోషన్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇమోషన్స్ ఆర్ గ్రేట్ ఇండికేటర్స్ బట్ వెరీ బ్యాడ్ లీడర్స్. భావోద్రేకాలు చాలా గొప్ప సూచకాలు, కానీ చాలా చెడ్డ నాయకులు. వాట్ డు ఐ మీన్ బై దిస్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరో మనకి ద్రోహం చేస్తారు. సో ద్రోహం చేయగానే ఇనీషియల్గా మనకు వచ్చే ఇమోషన్ ఏంటి? కోపం. ఈ కోపం వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకి హాని చేయాలనిపిస్తుంది, వాళ్ళకి చెడ్డ పేరు తెప్పించాలనిపిస్తుంది, వాళ్ళని మనము గాయపరచాలనిపిస్తుంది, దుర్భాషలు ఆడాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా దేని ద్వారా ట్రిగ్గర్ అవుతున్నాయంటే, కోపం అనే ఎమోషన్ ద్వారా. సో ఎప్పుడైతే ఈ కోపం అనే ఎమోషన్కి ఇట్టి రీతిగా మనం రెస్పాండ్ అవుతామో, ఇట్ విల్ బి ఎ టోటల్ మెస్. మన జీవితం అంతా ఒక మెస్లా ఉంటుంది అన్నమాట. సో మనం తెలుసుకోవాలి, సర్టన్ సిచ్యువేషన్స్లో మనం సర్టన్గా రియాక్ట్ అవుతాం. అవును, ద్రోహం ఏమైనా చేసినప్పుడు కోపం వస్తుంది. అవును, ఏమైనా మళ్ళీ బాధ పెట్టినప్పుడు ఏడుపు వస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. అయితే ఆ ఇమోషన్ రావడం అనేది తప్పు కాదు, కానీ ఆ ఇమోషన్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఆ ఇమోషన్ చెప్పిన రీతిగా మనం డ్రివెన్ అవుతున్నామా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఈ దినాల్లో 90% ఆఫ్ ది యూత్ ఆర్ బీయింగ్ లెడ్ బై దీస్ ఇమోషన్స్. అంటే ఏమనిపిస్తే అది చేసేయడం, ఏది అనిపిస్తే అలా మాట్లాడడం, ఏదనిపిస్తే ఆ డెసిషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా వీఆర్ మూవింగ్ ఇమోషనల్లీ. సో ఎప్పుడైతే మన ఇమోషన్స్ ద్వారా మన జీవితం నడిపించబడుతూ ఉంటే, అవర్ లైఫ్ విల్ బీ ఎ టోటల్ మెస్. మన జీవితము ఒక భయంకరమైన మెస్లా తయారవుతుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు జోసెఫ్. అసలు జోసెఫ్ పరిస్థితి ఏంటో ఒక స్క్రిప్చర్ చదువుదాం. సో జోసెఫ్ పరిస్థితి మనం చూసినట్లయితే, జోసెఫ్కి మేరీకి బిట్రోతల్ అనేది ఇప్పటికే జరిగిపోయింది. బిట్రోతల్ అన్న, ఎంగేజ్మెంట్ అన్న, తెలుగులో నిశ్చితార్థం అన్న ఒకటే. సో ఇప్పటికీ ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ అనేది అయిపోయింది. సో ఎంగేజ్మెంట్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈ దినాల్లో ఎంగేజ్మెంట్ వేరు, ఆ దినాల్లో అంటే మేరీ జోసెఫ్ కాలంలో ఉన్న ఎంగేజ్మెంట్
వేరు. సో ఈ దినాల్లో ఎంగేజ్మెంట్ అంటే ఇట్స్ ఎ ప్రామిస్ టు మ్యారీ. ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిందంటే ఐ విల్ మ్యారీ యూ అనే ప్రామిస్ అనే వాగ్దానం ఇవ్వటం. కానీ ఆ దినాల్లో ఎంగేజ్మెంట్ అంటే లీగల్గా చట్ట ప్రకారంగా ఇద్దరిని భార్యాభర్తలుగా డిక్లేర్ చేసేస్తారు. దే ఆర్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. అయితే ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1 ఇయర్ దే హ్యావ్ టు బీ అపార్ట్. 1 ఇయర్ ఇద్దరు కూడా దూరంగా ఉండాలి. అమ్మాయి అయితే తల్లిదండ్రులతో ఉండాలి, అబ్బాయి అయితే తన ఇంట్లో ఉండాలి 1 ఇయర్ వరకు. ఈ 1 ఇయర్ తర్వాత భర్త భార్యని తన ఇంటికి తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఈ 1 ఇయర్ ఎందుకు పెట్టారండి అంటే ఈ 1 ఇయర్లో ఇద్దరు కూడా పవిత్రతను కాపాడుకోవాలి, వారి పరిశుద్ధతను కాపాడుకోవాలి, నమ్మకంగా ఉండాలి. భర్త అయితే తన ఫైనాన్సెస్, తన ఇల్లును చక్కబెట్టుకోవాలి, ఎందుకంటే భార్యను తీసుకొస్తాడు కాబట్టి. అమ్మాయి అయితే తన పవిత్రతను కాపాడుకోవాలి. షీ నీడ్స్ టు ప్రూవ్ హర్ వర్జినిటీ, ప్రూవ్ హర్ ప్యూరిటీ మాట. సో ఈ 1 ఇయర్ టైంలో ఇద్దరు కలిసి ఉండకూడదు, ఇద్దరు కలవకూడదు, ఇద్దరు కూడా ఎటువంటి కనెక్షన్లో ఉండకూడదు అన్నమాట. సో ఈ 1 ఇయర్ టైంలో ఈ స్త్రీ గర్భవతి అవ్వటం కానీ, ఇద్దరు కలిసి ఉండటం కానీ, ఇటువంటివి కానీ బయటకు వస్తే ఇద్దరికి కూడా సివియర్ పనిష్మెంట్ ఇవ్వబడుతుంది. వీరిద్దరిని అడల్టరర్స్ అంటే వ్యభిచారులుగా తీర్చిదిద్దుతారు. ఎస్పెషలీ స్త్రీని అయితే రాళ్ళతో చంపుతారు అన్నమాట. ఇటువంటి క్రూషల్ స్టేజ్లో ప్రతి వారి కళ్ళు వీళ్ళిద్దరి మీద ఉన్న స్టేజ్లో గాబ్రియల్ దూత మేరీ దగ్గరికి వచ్చి మేరీ యూ విల్ బీ ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇది ఇంకా వారి జీవితాన్ని మార్చివేసింది ఈ వార్త. ఇప్పటికే జోసెఫ్ మేరీ ప్రణాళిక వేసుకున్నారు ఎంగేజ్మెంట్ తర్వాత. ఈ 1 ఇయర్ మన నమ్మకంగా ఉందాం, ఈ 1 ఇయర్ మన పవిత్రతను కాపాడుకుందాం, దీని తర్వాత మనం ఇద్దరు చక్కటి జీవితాన్ని బిల్డ్ చేద్దాం, లెట్స్ బిల్డ్ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్ అని అనుకున్నారు ఇద్దరు. అయితే ఈ లోపల గాబ్రియల్ దూత వచ్చి చెప్పింది మేరీ యుల్ బీ ప్రెగ్నెంట్. సో ఈ వార్త జోసెఫ్కి అందింది. ఒక్కసారి జోసెఫ్ స్థానంలో ఉండి మనం ఆలోచిద్దాం. అసలు వాట్ విల్ బి ద ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్? మన రియాక్షన్ ఎలా ఉంటుంది? వెంటనే అనుకుంటాం కదా, ద్రోహం చేసింది లేకపోతే ద్రోహం చేశాడు, విల్ గెట్ యాంగ్రీ, కోపం వస్తుంది, బాధ వస్తుంది. సో ఈ వార్త బయటికి చెప్పాలా? మేరీని అవమానించాలా? మేరీ పరువు తీసేయాలా? లేకపోతే మేరీ క్యారెక్టర్ని స్పాయిల్ చేయాలా? జోసెఫ్కి హీ హ్యాడ్ ఆల్ ద రైట్స్. జోసెఫ్కి రైట్స్ ఉన్నాయి, జోసెఫ్కి ఆ హక్కు ఉంది, అర్హత ఉంది. సో ఐఎమ్ ప్రెటీ ష్యూర్ జోసెఫ్కి ఖచ్చితంగా బాధ వేసి ఉంటుంది, జోసెఫ్కి ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. అయితే జోసెఫ్ ఏం చేశాడని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది కదా, హీఈస్ ఎ రైచియస్ మ్యాన్. సో మేరీకి క్వైట్గా రహస్యంగా మేరీని డివోర్స్ చేద్దాము అని తలంచాడు. ఎందుకు డివోర్స్ అంటే ఆల్రెడీ చూసాం కదా, ఎంగేజ్మెంట్ అంటే చట్ట ప్రకారం దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు మేరీని వదిలించుకోవాలంటే జోసెఫ్ కంపల్సరీ డివోర్స్ చేయాలి. సో జోసెఫ్ అనుకొని ఉండొచ్చు, ఇటువంటి స్థానంలో మేరీ నన్ను పెట్టింది, నా పరువు తీసింది, నా నేమ్ని పాడు చేసిందని జోసెఫ్ ఎంతగానో హీ మస్ట్ బీ యాంగ్రీ, హీ మస్ట్ బీ సాడ్. అయితే జోసెఫ్ ఏం చేశాడని చూస్తే తన నేమ్ని స్పాయిల్ చేయాలో, తన క్యారెక్టర్ని స్పాయిల్ చేయాలో, తన పరువుని తీసివేయాలో, వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టాలో, దుర్భాషలు ఆడాలో, బయటికి వెళ్ళి డ్రామా చేయాలో, ఫస్ట్ చేయాలో, ఇవేమీ ఆలోచించలేదు. కానీ హీ షోస్ కంపాషన్. జోసెఫ్ కనికరాన్ని ఎన్నుకున్నాడు. అయితే ఒక్కటి మాత్రం అనుకున్నాడు, ఏంటి? తనకి రహస్యంగా నేను డివోర్స్ ఇచ్చారనుకున్నాడు. అయితే అక్కడితో ఆపివేయలేదు, కానీ జోసెఫ్ ఈ సంగతుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట. ఇది మనం ఒక్కసారి వీ నీడ్ టు టేక్ ఎ నోట్. హీ వాజ్ ప్రాసెసింగ్ దోస్ ఎమోషన్స్ అంట. చాలామంది మనం ఎలా ఉంటామంటే, మనం ఏమనుకుంటే వెంటనే వి స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే, తన నన్ను ఇలా అన్నది ఈ మాట, వెంటనే కోపం వస్తుంది కదా, ఈ కోపంలో ఏంటి క్విక్గా యూత్ మనం ఎస్పెషలీ ఫాస్ట్ కల్చర్లో ఉన్నాం కనుక అనుకున్న చేసేస్తాం. నువ్వు ఇలా అన్నావు, నేను ఇలా చేస్తాను, నువ్వు నాకు ద్రోహం చేసావా, వెంటనే సోషల్ మీడియాలో పెడతాను, లేకపోతే నువ్వు ఇలా చేసావా, ఇలా చేసావా, వి రెస్పాండ్ ఫాస్ట్, వి రియాక్ట్ ఇమీడియట్లీ. అయితే జోసెఫ్ని చూస్తే హీ వాజ్ స్టిల్ థింకింగ్ అబౌట్ ఇట్, అంటే ఇంకా ప్రాసెస్ చేస్తున్నాడంట. సో నేను అనుకుంటున్నాను హీ మస్ట్ హ్యావ్ ఆస్క్డ్ గాడ్, దేవా ఇలా చేసింది మేరీ, ఎందుకంటే జోసెఫ్ ఈస్ ఎ రైచియస్ పర్సన్ కదా, జోసెఫ్ నీతిమంతుడు కాబట్టి మేరీ ఇలా చేసింది దేవా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయనా, ఇలా వద్దు, ఇలా చేయనా. హీ వాజ్ ప్రాసెసింగ్ అండ్ హీ వాజ్ టాకింగ్ టు గాడ్. దేవా ఏం చేయను, నేనైతే ఇలా అనుకుంటున్నాను. హీ వాజ్ గివింగ్ టైమ్ ఫర్ గాడ్ టు టాక్. వెంటనే జోసెఫ్ యాక్ట్ చేయలేదు తన ఎమోషన్స్ పైన, కానీ హీ వాజ్ గివింగ్ టైమ్ ఫర్ గాడ్ టు టాక్. అప్పుడు ఆ నైటే దేవుడు జోసెఫ్తో మాట్లాడాడు, జోసెఫ్
టేక్ మేరీ యాజ్ యువర్ వైఫ్. మేరీని నీ భార్యగా చేర్చుకోవడానికి నువ్వు భయపడకు. ఎందుకంటే మేరీ ఏ మనుష్యుడి ద్వారా గర్భవతి అవ్వలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రెగ్నెంట్ అయింది. షీ వాజ్ ప్రెగ్నెంట్ బై ద హోలీ స్పిరిట్ అన్నప్పుడు జోసెఫ్ ఎమోషన్స్ ఏం చెప్పాయి? తను డివోర్స్ చేయాలని చెప్పాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు? టేక్ హర్ యాజ్ యువర్ వైఫ్. సో వాట్ డిడ్ జోసెఫ్ డూ? జోసెఫ్ ఏం చేశాడు? హీ వాజ్ నాట్ లెడ్ బై హిస్ ఎమోషన్స్, బట్ హీ వాజ్ లెడ్ బై గాడ్. తన భావోద్రేకాలు చెప్పింది జోసెఫ్ చేయలేదు, కానీ దేవుడు ఏం చెప్పాడో ఆయన ద్వారా, ఆయన మాటకి జోసెఫ్ ఒబీడియన్స్ చూపించి హీ వాజ్ లెడ్ బై గాడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్రిస్మస్ లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. సో లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ క్రిస్మస్ లెసన్. జోసెఫ్ నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో క్రిస్మస్ పాఠం ఏంటి మనం చూద్దాం. హీ యాక్సెప్టెడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. దేవుడు తన జీవితం పట్ల ఏ ప్రణాళిక అయితే వేశాడో ఆ ప్రణాళికను జోసెఫ్ అంగీకరించాడు. సో స్టే విత్ మీ. యూత్, మన జీవితం పట్ల వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్. ఇదిగో ఇలా చదవాలి, నెక్స్ట్ ఈ మాస్టర్స్ చేయాలి, ఈ కాలేజ్లో చేయాలి, ఇలా సెటిల్ అవ్వాలి. వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్ కదా. అదే సమయంలో గాడ్ ఆల్సో హ్యాస్ ఏ ప్లాన్. సో నువ్వు ఇలా అనుకుంటున్నావు, దేవునికేమో ఈ ప్రణాళిక ఉంటుంది. సో నువ్వు ఇలా చేద్దాం అనుకుంటున్నావు, ఈ కాలేజ్ అనుకుంటున్నావు, దేవుడు ఆ కాలేజ్ కొరకు ఆయన ప్రణాళిక వేసి ఉండొచ్చు. సో చాలాసార్లు గాడ్స్ ప్లాన్ ఫర్ అ లైఫ్ విల్ బి డిఫరెంట్ దెన్ వీ కెన్ ఎవర్ ఎక్స్పెక్ట్. మనం ఊహించిన దానికంటే దేవుని ప్లాన్ కొన్నిసార్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది. బైబిల్లో మనం చూసినట్లయితే మోసెస్ ఈజిప్ట్లో పెరిగాడు, ఫెరో కుమారుడిగా పెరిగాడు. తన జీవితం పట్ల ప్లాన్ ఏంటి అంటే మోసెస్ ఒక ప్రిన్స్గా ఉండాలి. అది తన పేరెంట్స్, తన జీవితంలో తనకున్న ప్లాన్. అయితే గాడ్స్ ప్లాన్ ఏంటి? ఫరో కుమారుడిగా కాదు, హీ షుడ్ బి ద లీడర్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయల్. ఇస్రాయల్ ప్రజలకి మోసెస్ లీడర్గా ఉండాలని దేవుడి ఉద్దేశం. అలాగే దావీదును చూస్తే షెపర్డ్ బాయ్, గొర్రెల కాపరి. దావీదు అనుకోవచ్చు, ఇదే నా జీవిత శైలి, ఇది నా ప్లాన్, ఇదిగో ఇలా చేద్దామని దావీదు తన సొంత ప్రణాళికలు ఉంటాయి. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? డేవిడ్, నువ్వు గొర్రెల కాపరే కాదు, నువ్వు ఇస్రాయల్కి రాజు. కానీ కొన్నిసార్లు ద థింగ్ దట్ నో బడీ టాక్స్ అబౌట్, దేవునికి మన పట్ల ఉన్న ప్లాన్ కొన్నిసార్లు మనకు ఇనీషియల్గా నచ్చకపోవచ్చు. స్టే విత్ మీ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ ఫాదర్, హీ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్. దట్ వాస్ హిస్ ప్లాన్. అయితే గాడ్స్ ప్లాన్ వాస్ డిఫరెంట్. గాడ్స్ ప్లాన్ వాస్ ఫర్ హిమ్ టు బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నా దాసుడుగా, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా ఉండాలి అనేది దేవుని ప్రణాళిక. ఇనిషియలీ హీ డిడ్ంట్ లైక్. అలాగే మన జీవితంలో కూడా మనము ఒకలా మన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఇది కాదు ఇది అన్నప్పుడు ఇనీషియల్గా మనకి నచ్చదు. ఇనీషియల్గా నో, దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు డూ అనుకుంటాం. ఇనీషియల్గా నో వే, నేను ఇది చేయట్లేదు ప్రభా, ఇది నాకు నచ్చదు, ఇది నాకు ఇష్టం లేదు, నేను ఇలా ప్లాన్ చేసుకున్నానని చాలాసార్లు మనం దేవుని దగ్గర వాదిస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే దేవుని ప్లాన్ మన జీవితంలో మనం యాక్సెప్ట్ చేసి, ఓకే ప్రభువా, ఇలా వద్దంటున్నావు, ఇలా చేయమంటున్నావు అని చెప్పి ఒబీడియన్స్ చూపించి, అంటే విధేయత చూపించి ఎప్పుడైతే దేవుని ప్లాన్లోకి మనం వెళ్తామో అప్పుడు అనిపిస్తుంది కదా, గాడ్, యోర్ ప్లాన్స్ ఆర్ హయ్యర్ దెన్ మై ప్లాన్స్, యోర్ ప్లాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ మై ప్లాన్స్. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నా ఆలోచనల కంటే ఎంత హెచ్చైనవి. నౌ ఐ క్యాంట్ ఇమాజిన్ డూయింగ్ ఎనీథింగ్ దెన్ దిస్. నువ్వు ఇచ్చిన ప్రణాళిక కంట, నువ్వు ఇచ్చిన ఆ బ్లూ ప్రింట్ కంట వేరే పని నా జీవితంలో నేను చేయలేను. ఇంకా అంత హ్యాపీనెస్, అంత సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే దేవుని ప్రణాళిక మనము యాక్సెప్ట్ చేసినట్టు. సో జోసెఫ్ ఎన్నో ప్రణాళికలు వేశాడు. ఈ 1 yearలో మేమిద్దరు ఫెయిత్ఫుల్గా ఉండబోతున్నాం, తర్వాత మేరీని నేను చేర్చుకోబోతున్నాము, ఇదిగో ఇటువంటి జీవితాన్ని మేము కట్టబోతున్నాం, ఇటువంటి రీతిగా మా ఫ్యామిలీ ఉండబోతుందని ఎన్నో కలలు, తన ఓన్ ప్లాన్ తనకుంటుంది. అయితే దేవుడు మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి దేవుడు జోక్యం చేసుకొని, అలా కాదు జోసెఫ్, మేరీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతుంది. నాకు తెలుసు మేరీకి పుట్టబోయే శిశువు, మేరీకి పుట్టబోయే బేబీ జోసెఫ్ బ్లడ్ కాదు, జోసెఫ్ DNA కాదు, బట్ యూ మస్ట్ బీ ఎ ఫాదర్ టు దట్ స్మాల్ బేబీ, ద మెస్సాయ, టు జీసస్. ఆ యేసయ్యకి జోసెఫ్ ఎలా ఉండాలి? తండ్రిగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, మన సొంతం కాలేని బిడ్డ, మన సొంతం కాలేని ఒక బేబీకి ఒక మదర్గానో ఫాదర్గానో ఉండటం ఎంత కష్టం. ఐ విల్ నాట్ బీ ఎ ఫాదర్ టు జీసస్. ఈ యేసయ్యకి నేను ఫాదర్గా ఉండను, హీస్ నాట్ మై బ్లడ్, హీస్ నాట్ మై ఫ్లెష్ అనుకోలేదు. జోసెఫ్ ఏం చేశాడంటే, ఓకే గాడ్, ఐ యాక్సెప్ట్ యువర్ ప్లాన్. నేను యేసయ్యకు ఒక తండ్రిగా
యేసయ్యకు ఒక తండ్రి స్థానంలో నేను ఉంటాను అని జోసెఫ్ ఏం చేశాడు? హీ యాక్సెప్టెడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఒక ఫాదర్ స్థానంలో జోసెఫ్ నిలబడి జీసస్ని, అంటే రాజుల రాజుని, లోక రక్షకుని పెంచి పెద్ద చేసే ఆ బాధ్యతను జోసెఫ్ తీసుకున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ, రైట్? సో యూత్, టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. గాడ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవునికి మీ జీవితం పట్ల అద్భుతమైన ప్రణాళిక ఉన్న ప్రణాళిక, మీ ఊహకు, మీ ఆలోచనలకు, మీ ఉద్దేశాలకు మించిన ప్రణాళిక. సో దేవుడు ఎప్పుడైతే హీ ఇంటర్వీన్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఆయన జోక్యం చేసుకొని ఇలా వద్దు ఇలా చేయి అన్నప్పుడు, మీకు నచ్చకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా, దేవునికి మీరు విధేయత చూపించి, ఓకే లార్డ్, ఐ విల్ డూ అకార్డింగ్ టు వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ. ఓకే లార్డ్, నీ ప్రణాళిక ప్రకారం నేను నా జీవితంలో వెళ్తాను అన్నప్పుడు, యూత్, ఇట్ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్, మోస్ట్ సాటిస్ఫాక్టరీ, మోస్ట్ అమేజింగ్ లైఫ్. సో ఈరోజు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, డోంట్ బి లెడ్ బై ఎమోషన్స్ బట్ బి లెడ్ బై గాడ్. రెండవది, యాక్సెప్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. సో ఈ వీడియో ద్వారా మీరు బ్లెస్ అయినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు కామెంట్స్లో నాకు తెలియజేయండి. అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. Don't forget to like, share and subscribe to the channel, and meet you in my next video. Bye.